హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఫోన్పే, గూగుల్ పే, పేటీఎం లాంటి యూపీఐ యాప్స్ వాడేవారికి 5 కొత్త రూల్స్ అయితే రావడం జరిగిందండి. ఆర్బీఐ ఈ మేరకు అయితే సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఈ అప్డేటే మనం వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ యూపీఐ లావాదేవీల భద్రతను మరియు సమర్థవంతతను పెంచే దిశగా భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ తాజా మార్పులను అయితే తీసుకుని వచ్చిందండి. ఈ మార్పులు 2024 ఆగస్టు నుంచి అమల్లోకి వస్తాయండి. ఫోన్పే, గూగుల్ పే, పేటీఎం వంటి ప్రముఖ చెల్లింపుల యాప్ వినియోగదారులకు ఈ కొత్త నియమాల ప్రభావాన్ని అయితే వీరంతా ఎదుర్కొనవలసి ఉంటుందన్నమాట. ఈ కొన్ని ప్రత్యేకంగా ఈ విధంగా యూపీఐ చెల్లింపులు రోజువారీ పరిమితులను ఆర్బీఐ అయితే పెంచింది. సో కొన్ని ప్రత్యేక రంగాల్లో అంటే కొందరికి ఉదాహరణకు హాస్పిటల్స్లో, విద్యా సంస్థలు వంటి రంగాల్లో వినియోగదారులకు రోజుకు ₹1,00,000 కాకుండా 5,00,000 వరకు కూడా లావాదేవీలు అయితే ట్రాన్సాక్షన్ చేయవచ్చు అని అయితే మినహాయింపు ఇచ్చింది. ఇది పెద్ద మొత్తంలో ఆర్థిక కార్యకలాపాలను నిర్వహించే వారికి ఎంతో సౌలభ్యాన్ని కలిగిస్తుంది. ఈ కొత్త పరిమితి పెద్ద లావాదేవీలను సులభతరం చేయడమే కాకుండా అత్యవసర సిచ్యువేషన్లో కూడా ఉపయోగకరంగా ఉంటుంది. మరి ఇప్పటి వరకు యూపీఐ వినియోగదారులకు వారి బ్యాంక్ ఖాతాలో అందుబాటులో ఉన్నటువంటి నిధులకే పరిమితమయ్యారు. కానీ తాజాగా మార్పుల ప్రకారం యూపీఐ వినియోగదారులకు ముందుగా ఆమోదించబడినటువంటి క్రెడిట్ లైన్లను కూడా యాక్సెస్ చేసుకోగలరని అయితే చెప్తున్నారు. అంటే వారి ఖాతాలో డబ్బు లేకపోయినా వారైతే క్రెడిట్ లైన్ ఉపయోగించి చెల్లింపు చేయవచ్చు. సో ఇప్పటివరకు ఏటీఎంల నుంచి నగదు తీసుకోవడానికి ఏటీఎం కార్డు అవసరం ఉండేది. కానీ ఇప్పుడు యూపీఐ వినియోగదారులకు ఏటీఎం వద్ద యూపీఐ క్యూఆర్ కోడ్ను స్కానింగ్ చేసి నగదును అయితే విత్డ్రా చేసుకోవచ్చు. సో ఇది రెండో అప్డేటు. ఈ విధానంలో ఏటీఎం కార్డు లేకుండానే నగదును అయితే తీసుకునే సౌలభ్యం అయితే బ్యాంక్ కల్పించిందనమాట. ఇది నగదు ఉపసంహరణ ప్రక్రియను మరింత సులభతరం అయితే చేస్తుంది మరియు భద్రంగా ఉంచుతుంది. సో ఏటీఎం కార్డు అయితే మనం ఏదైనా మిస్ చేసుకోవచ్చు. దానిపైన కొందరు పిన్ కోడ్ కూడా దానిపైన రాసేసి అట్లా మిస్ చేసుకునే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. చాలా జరిగాయి కాబట్టి సో అలాంటివి మనమైతే మన ఫోను జాగ్రత్తగా ఎల్లవేళలా మనమైతే జాగ్రత్తగా చూసుకుంటాం కాబట్టి మన ఫోన్ ఓపెన్ చేసి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసినామంటే పేటీఎంలో కానీ ఏదైనా యూపీఐ యాప్లో అక్కడ కనిపించే క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే కనుక మనకు డబ్బులు అనేది ఎంత అమౌంట్ కావాలంటే అంత వచ్చేస్తుంది అనమాట. సో ఈ విధంగా తీసుకొని రావడం జరిగింది కొత్త అప్డేటు. కొత్తగా యూపీఐ ఉపయోగించడము ప్రారంభించిన వినియోగదారులకు రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత 4 గంటల శీతలీకరణం అంటే కూలింగ్ పీరియడ్ అమలు చేయబడుతుంది. ఈ కాలంలో వారు చేసిన మొదటి చెల్లింపు మొత్తానికి 2,000 వరకు ఎలాంటి జటిలతరం లేకుండా ఉపసంహరించుకోవచ్చు. అంటే మనము ఎవరికైనా ట్రాన్సాక్షన్ చేసామనుకోండి, బై మిస్టేక్ అది వాళ్ళ కాకుండా వేరే వాళ్ళకు చేసామనుకోండి. సో అలాంటప్పుడు ఏం చేస్తుందంటే మనము ఈ ఈ ఆప్షన్ కనుక పెట్టుకున్నట్లయితే 4 గంటల వరకు వారి అకౌంట్లో జమ కాదనమాట. సో మనం పంపించినట్లు ఉంటుంది కానీ వాళ్ళకి జమ కాదు. 4 గంటల లోపు మనకు వద్దనుకుంటే క్యాన్సిల్ చేయొచ్చు. ఆ ట్రాన్సాక్షన్ క్యాన్సిల్ అయిపోతుంది. వాళ్ళు కరెక్ట్ పర్సన్ అయితే కనుక మనము ఏం చేయకుండా ఉంటే 4 గంటల తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళకైతే జమ అవుతుందన్నమాట. ఈ కొత్త మార్పుల ప్రకారంగా సాధారణంగా యూపీఐ వినియోగదారులు సురక్షితమైన మరియు సమర్థవంతమైన లావాదేవీల కోసం కొన్ని ఇలాంటి మార్గదర్శకాలను అయితే తీసుకొని రావడం జరిగింది. వినియోగదారులు ఈ మార్పులను గుర్తించి అవగాహన పెంచుకోవాలని చెప్తున్నారు. మారుతున్న నిబంధనలకు అనుగుణంగా యూపీఐ సేవలను ఉపయోగించుకోవడం చాలా ముఖ్యమని ఆర్బీఐ అయితే సూచిస్తోందండి. కొత్త నియమాలు ముఖ్యంగా కొత్త రూల్స్ అనేవి యూపీఐ వినియోగదారుల భద్రత, సౌకర్యం మరియు లావాదేవీల సామర్థ్యాన్ని పెంచడానికి రూపొందించబడ్డాయి. యూపీఐ ఆధారిత చెల్లింపులు ఇప్పుడు భారతదేశంలో ప్రధానంగా డిజిటల్ చెల్లింపు పద్ధతిగా మారాయి. ఆర్బీఐ నిత్యం మారుతున్నటువంటి డిజిటల్ ఫైనాన్స్ పర్యావరణ వ్యవస్థలో వినియోగదారుల నుంచి సో ఈ మార్పుల భద్రత కోసం అయితే తీసుకొని రావడం అయితే జరిగిందండి. ఇకపోతే ఈ కొత్త మార్పులు భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల భద్రతను పెంపొందించడానికి కీలక పాత్ర పోషిస్తాయి. ఫోన్పే, గూగుల్ పే, పేటీఎం వంటి చెల్లింపు యాప్లు వాడుతున్న వినియోగదారులకు ఈ కొత్త మార్పుల గురించి తెలుసుకోవడం తప్పనిసరి. సో ఈ మార్పులను సరిగ్గా అర్థం చేసుకొని మీరు యూపీఐ లావాదేవీలు మరింత సురక్షితంగా, సులభతరంగా అయితే చేసుకోగలరని మనవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.